ప్రియమైన దేవుని సంగమా, కూడి వచ్చిన మీ అందరకు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిణామంలో నా శుభాభివందనాలు. ఇప్పుడు సమయం 10 అయింది. మనం చాలా ఆలస్యంగా ప్రారంభించాం, ఎవరు రాకపోయేసరికి. అయినప్పటికీ సమయానికి ముగించే ప్రయత్నం చేద్దాం. నేనంటే నేను గత వారం మనం ఒక సంఘటన మాట్లాడుకున్నాం. క్రైస్తవుడిగా మనం ఎలాంటి మాటలు మాట్లాడకూడదు అనే విషయాలు గత వారం మాట్లాడుకున్నాం. దానికి సంబంధించి ఒక 5 విషయాలు మీకు తెలియజేయడం జరిగింది. గత వారం ఏం మాట్లాడుకున్నామో మనం ఒకసారి చూసుకొని ఈరోజు ఏం మాట్లాడాలి, ఎలాంటి మాటలు మాట్లాడాలి విషయాలపై మనం అవగాహన పెంచుకుందాం. గత వారం మనం ఏం మాట్లాడుకున్నామంటే, మాటలు 2 రకాలు. ఒకటి మృదువైనది, రెండోది నొప్పించేది. ఈ మాటల విషయమే లోకంలో చాలా సామెతలు ఉన్నాయని తెలియజేశాం. నోరు మంచిదైతే ఊరు మంచిదని సామెత ఉన్నట్లుగా మనం చూసాం. అలాగే కాళ్ళు జారినా మనం తీసుకోవచ్చు, కానీ నోరు జారితే తీసుకోలేమని తెలియజేశాం. తనువుకు తగిలిన గాయాలైనా మాంతాయి, కానీ మనసుకు తగిలిన గాయాలు మారడం చాలా కష్టం. శరీరానికి గాయం తగిలితే అది 10 రోజుల్లో మారే అవకాశం ఉంటుంది. అదే మనసుకు గాయం అయితే అది కొన్ని సంవత్సరాల పాటు మానని పరిస్థితి ఉంటుంది. కనుక అందుకే ఇలా అన్నారు, తోటా కంటే నోటి మాట చాలా శక్తివంతమైనదనే. ఇలాంటి ఎన్నో సామెతలు లోకంలోనికి రావడానికి గల కారణాలు ఏంటంటే, మాటల విషయమే జాగ్రత్తగా ఉండాలి, మాటలు మనం ఎలా పడితే అలా మాట్లాడకూడదని ఆ మాటల యొక్క సారాంశం అన్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఇక బైబిల్ కూడా అనేక సామెతలు చెప్పింది మాటల విషయమే. వాటిని కూడా గత వారం మనం మాట్లాడుకున్నాం. ఇక మాటల విషయంలో ఎలా ఉండాలి అనే దాంట్లో యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, హృదయం నుండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. ఒక వ్యక్తి బయటికి మాట్లాడుతున్నాడంటే హృదయంలో ఏదో ఒక ఆలోచన ఉండడాన్ని బట్టి ఆ మాటలు మాట్లాడుతుంటాడు. మంచి మాటలు మాట్లాడుతున్నాడు అనుకోండి, మంచి అభిప్రాయం ఉంది. చెడ్డ మాటలు మాట్లాడుతుంటే చెడు అభిప్రాయం ఉందని, హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాటలు కూడా మనం గత వారం ఆలోచన చేసాం. ఇక ఎలాంటి మాటలు మాట్లాడకూడదు అనే విషయాలు 5 విషయాలు చెప్పాను. అందులో మొట్టమొదటిది ఏంటంటే, విస్తారమైన మాటలు మనం మాట్లాడకూడదు. ఇంకా మూర్ఖపు మాటలు మాట్లాడకూడదని చూసాం. అలాగే కత్తిపోటు వంటి మాటలు, ఇంకా ఆ కత్తిపోటు మాటలు ఎలా ఉంటాయంటే ఇంకా చచ్చిపోవాలనిపిస్తుంది, అంతే చచ్చిపోతారు. ఇలాంటి మాటలు విన్న తర్వాత చచ్చిపోతారు కొంతమంది. అలాంటి కత్తిపోటు మాటలు మనం మాట్లాడకూడదు. ఇంకా విమర్శించే మాటలు మాట్లాడకూడదు. అలాగే గర్వపు మాటలు మాట్లాడకూడదు అని గత వారం మాట్లాడుకున్నాం. ఇక ఈ వారం ఈ మాటలకు సంబంధించి క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా మనం ఎలాంటి మాటలు మాట్లాడితే బాగుంటుంది, ఎలాంటి మాటలు మాట్లాడాలని బైబిల్ చెప్తుందో ఒక 5 విషయాలు మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. ఎలాంటి మాటలు మాట్లాడాలన్న దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే, మృదువైన మాటలు మాట్లాడాలి. ఏ మాటలు? మృదువైన మాటలు మాట్లాడాలి. దీనికి సంబంధించిన బైబిల్లో ఉన్న వాక్య భాగాన్ని కూడా మనం చూడగలిగితే, సామెతల గ్రంథము 15వ అధ్యాయం 1వ వచనాన్ని కూడా మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును అంటున్నాడు. ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే, మృదువైన మాట క్రోధాన్ని ఏం చేస్తుందంట? అణిచేస్తుందంట. అంటే ఒక వ్యక్తి కోపంగా మాట్లాడుతున్నప్పుడు ఇటుపక్కడు మృదువుగా మాట్లాడాడు అనుకోండి, ప్రేమగా మాట్లాడాడు అనుకోండి, ఏమైపోతాడు? వాడు కోపాన్ని అణచడానికి అవకాశం ఉంటుంది. వాడు రెచ్చిపోయాడు కదా, మనం రెచ్చిపోయాం అనుకోండి, గొడవ ఏమవుతుంది? పెరిగే ప్రమాదం ఉంటుంది. కనుక వీలైనంత వరకు మనం మృదువైన మాటలు మాట్లాడడానికి మనం ప్రయత్నం చేయాలి. ఉదాహరణకు భర్త ఆలస్యంగా ఇంటికి వచ్చాడు అనుకోండి, భార్య ఎందుకు ఆలస్యంగా వచ్చేవు అని అంటది. ఈ అడిగే విధానం 2 విధాలు ఉంటాయి. ఎందుకు ఆలస్యంగా వచ్చావు అనే దానికి, ఎందుకు ఆలస్యంగా వచ్చారండి అన్న దానికి చాలా తేడా ఉంటుంది. ఏమా హలో ఉంది, గమనించాలి. భర్త ఆలస్యంగా ఇంటికి వచ్చినప్పుడు ఎందుకు ఆలస్యంగా వచ్చావు అని కోపంగా అడిగే విధానం ఉంటుంది, ఎందుకు ఆలస్యంగా వచ్చారంటని ప్రేమగా అడిగే విధానం ఉంటుంది. ఆల్రెడీ వచ్చినడే కోపంగా వచ్చాడు అనుకోండి, మనం కూడా కోపంగా అడిగాం అనుకోండి, ఏమవుతుంది? గొడవ పెరిగే ప్రమాదం ఉంటుంది. అంటే వస్తున్న వ్యక్తి ఎలా వస్తున్నాడని చూసుకొని మాట్లాడడానికి మనం ప్రయత్నం చేయగలిగితే, ఆ టైంలో మనం మృదువుగా ఎందుకు ఆలస్యం ఏంటంటే మనం ప్రేమగా అడగలిగితే ఎలాంటి గొడవ ఉండదు, సమస్య పరిష్కారం అవడానికి అవకాశం ఉంటుంది. కోపంగా మాట్లాడేస్తే ఏమైపోతుందండి అని మనం ఆలోచన చేస్తాం అనుకోండి. కోపంగా మాట్లాడడం వల్ల ఏమవుతుందో 18వ వచనం చెప్తుంది. 18వ వచనంలో ఏమని చెప్తున్నాడు చూడండి. కోపద్రేకుడు గలవాడు కలహాన్ని రేపును. అంటే కోపం ఉన్నవాడు తన మాటల చేత ఏం కలిగిస్తుంటాడు? కలహం, గొడవ జరగడానికి, గొడవ మరింత పెరగడానికి అవకాశం ఉంటుంది. అంటే నిప్పు ఉన్నప్పుడు
తగలబడిపోతున్నప్పుడు అవసరమైతే నీళ్ళు వేయాలి. మనం ఇంకో అగ్గిపుల్ల వేయకూడదు. ఇంకొక అగ్గిపుల్ల వేయడం ఏమవుతుందంటే మంట మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అందుకంటాడు కోపోద్రేకం గలవాడు కలహమును రేపును చెప్తున్నాడు, శాంతము గలవాడు దీర్ఘశాంతము గలవాడు వివాదమును అణిచివేయును. గొడవని అణిచేస్తాడంట ఎవడు? దీర్ఘశాంతం గలవాడు, ప్రేమ ఉన్నవాడు, మృదువుగా మాట్లాడేవాడు గొడవని అణిచేస్తాడంట. కోపంగా ఉన్నవాడు, కోపం ఎక్కువగా ఉన్నవాడు, ఆవేశంతో మాట్లాడేవాడు గొడవని ఏం చేస్తాడంట? గొడవని పెంచే అవకాశం ఉంటుందంట. అంటే గొడవ రాకుండా ఉండాలంటే కుటుంబాలలో, లేకపోతే సంఘాల్లో, మనం చేస్తున్న పనుల్లో, లేకపోతే ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో గొడవలు రాకుండా ఉండాలంటే వీలైనంత వరకు మృదువుగా మాట్లాడడానికి ఏం చేయాలి? మనం ప్రయత్నం చేయాలి. ఒక మాటలో చెప్పాలంటే మృదువైన గుణం కలిగి ఉండాలి మనం. మృదువైన గుణం. ఏ గుణం? మృదువైన గుణం. అలాంటి గుణం ఒకటి ఉంటుందంటే అలాంటి గుణం ఒకటి ఉంటుందని బైబిల్ చెప్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం స్త్రీలతో మాట్లాడుతూ స్త్రీలు ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలని స్త్రీల గురించి చెప్తూ, అంటే స్త్రీల గురించి చెప్తున్నాడు కనుక స్త్రీలకే ఉండాలన్నది ఉద్దేశం కాదు, అందరికీ ఉండాలి. కానీ స్త్రీల కొరకు మాట్లాడుతున్నప్పుడు ఈ పదాన్ని వాడుతుంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనాన్ని మీరు చూడగలిగితే, జడలు అల్లుకొనుటియు, బంగారు నగలు పెట్టుకునిటియు, వస్త్రములు ధరించుకునిటియు, వెలపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టియు మృదువైనట్టియు గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయములను అంతరంగ స్వభావమును మీకు అలంకారముగా ఉండవలను. ఎలాంటి గుణం కలిగి ఉండాలి స్త్రీలని మాట్లాడుతూ, స్త్రీలకు ఎలాంటి గుణం ఉండాలంట? మృదువైన గుణం ఉండాలంట. అంటే ఈ మృదువైన గుణం కలిగిన ఈ స్త్రీలు ఏం చేస్తారంటే మృదువుగా మాట్లాడతారు, ప్రేమగా మాట్లాడతారు. గొడవలు రాకుండా, సమస్యలు రాకుండా, గొడవలు పెంచుకోకుండా ఉండడానికి ఈ గుణం ఎంతగానో ఏమవుతుంది? తోడ్పడుతుంది. అంటే కుటుంబాలలో గొడవలు రాకుండా ఉండాలి అంటే, కుటుంబాల్లో గొడవలు రాకుండా ఉండాలంటే వీలైనంత వరకు స్త్రీలే కాదు, పురుషులైనా ఎవరైనా ఈ మృదువైన గుణాన్ని కలిగి మనం మాట్లాడగలిగితే గొడవలు ఏం చేయగలుగుతాం? వీలైనంత వరకు ఆపగలుగుతాం. వివాదాన్ని చల్లార్చగలం. వివాదాలు చల్లారాలి అంటే వీలైనంత వరకు మన మాటలు ఎలా ఉండాలంటే మృదుగా ఉండాలి. మన మాటలు మృదుగా ఉండాలంటే మృదువైన గుణం కలిగి మనం జీవించడానికి ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. సహజంగా మనం ఎలా మాట్లాడుతాం, నువ్వు ఎప్పటికీ మారవరా అని అంటాం. అలా అన్నాం అనుకోండి, ఆడెప్పటికీ మారడు. దేవుడు సహాయం చేస్తాడు, నువ్వు ఎప్పటికైనా మారుతావని మనం ప్రేమగా మాట్లాడాం అనుకోండి, ఈ రోజు కాబట్టి రేపైనా ఏముంటది? మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. అంటే మన మాటలు బట్టి పూర్తిగా దేవుడిని నమ్మలేకుండా చేసేసే పరిస్థితి ఉంటుంది. అలా ఉండకూడదు. అలా కటుగా మాట్లాడకుండా దేవుడు సహాయం చేస్తాడు, బ్రదర్ మీరు మారతారు, మేము ప్రార్థన చేస్తామని మనం చెప్పించేస్తాం అనుకోండి, ఆ మాట మనల్ని ఆలోచింపజేస్తుంది, మారడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుటుంబాలు కట్టుకోవాలంటే ఖచ్చితంగా మృదువైన మాటలు మాట్లాడడానికి మనం ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. అలాంటి గుణం కావాలని అవసరమైతే మనం ప్రార్థన చేసి, దేవా అలాంటి మృదువైన గుణం నాకు ఇవ్వ, అలాంటి మృదువైన గుణం కలిగి మాట్లాడడానికి అవకాశం కల్పించవని మనం దేవుణ్ణి ప్రార్థించి అట్టి గుణం సంపాదించడానికి మనం ప్రయత్నం చేయాలి. అంటే క్రైస్తవులుగా మనం ఎలాంటి మాటలు మాట్లాడాలనే దాని విషయంలో బైబిల్ చెప్తుంది ఏంటంటే మృదువైన మాటలు మాట్లాడడానికి ఏం చేయాలి? మనం ప్రయత్నం చేయాలి. ఇక రెండోదిగా ఎలాంటి మాటలు మాట్లాడాలో బైబిల్ చెప్తుంది. రెండో విషయం ఏంటంటే క్రైస్తవులుగా మనం ఎలాంటి మాటలు మాట్లాడాలి? రెండోది ఏంటంటే యథార్థమైన మాటలు మాట్లాడాలి. మన మాటలు ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి. దీనికి సంబంధించిన వాక్య భాగాన్ని కూడా మనం చూడగలిగితే సామెతల గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, సామెతల గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనం, నేను శ్రేష్టమైన సంగతులను చెప్పుదును వినండి, నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును. భక్తులు మాట్లాడుతున్నాడు, నేను చెప్పే సంగతులు మీరు వినండి, మీకు ఉపయోగపడతాయని చెబుతూ ఎలాంటి మాటలు మాట్లాడాలంట? నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును, నా నోరు సత్యమైన మాటలు పలికను. అంటే యథార్థమైన మాటలు పలకాలి. అంటే దేవుని పిల్లలుగా మనం మన మాటలో యథార్థత ఉండేలా మనం ఏం చేయాలి? చూసుకోవాలి. అంటే ఒక మాటలో చెప్పండి, యథార్థమైన మాటలంటే ఏంటి? యథార్థమైన మాటలంటే ఉన్నది ఉండేలా చెప్పండి, నిజాలు మాట్లాడాలి. చాలా మంది ఇలా మాట్లాడుతుంటారు, లోకంలో బ్రతకాలంటే అబద్ధాలు ఆడాలంట. హలో, ఓకే. చాలా మంది ఏం మాట్లాడుతున్నారంటే లోకంలో బతకాలంటే ఏం మాట్లాడాలంట? అబద్ధాలు మాట్లాడాలంటే అంటారు. దానికి ఓ సామెత కూడా పుట్టింది, 1000 అబద్ధాలు ఆడినా ఓ పెళ్లి చేయాలంట. 1000 అబద్ధాలు ఆడినా ఓ పెళ్లి చేయాలనే ఓ సామెత లోకంలో ఉంది, కానీ బైబిల్ ఆ సామెతను ఏం చేయట్లేదు? సమర్థించట్లేదు. బైబిల్ ఏం చెప్తుందయ్యా అంటే అబద్ధాలు ఆడొద్దంటుంది, మీ మాటలు యథార్థంగానే ఉండాలంటుంది. ఏం మాట్లాడుతుందో చూడండి, 6వ వచనంలో 3వ లైను,
నా పెదవులు నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును, నా నోరు సత్యమైన మాటలు పలుకును. దుష్టత్వం నా పెదవులకు అసహ్యము, నా నోటి మాటలన్నీ నీతి కలిగినవి. అంటే నీతి కలిగిన మాటలు, యథార్థమైన మాటలు, నిజమైన మాటలే మనం మాట్లాడడానికి ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. అబద్ధాలు ఆడకుండా ఉండడానికి ఏం చేయాలి? మనం ప్రయత్నం చేయాలి. సహజంగా ఆడేస్తుంటాం, గంటలో వస్తాం, గంటలో రగులుతాం, సహజంగా ఏం చెప్తాం? 5 నిమిషాలు శాతం చెప్తుంటాం. అంటే తెలియకుండా ఏమాడేస్తుంటాం మనం? అబద్ధాలు ఆడేస్తుంటాం. అంటే అబద్ధాలు ఆడకుండా ఉండడానికి మనం తగిన ప్రయత్నాలు ఏం చేయాలి? చేయాలి. తగిన ప్రయత్నం చేయాలి. ఒకవేళ మనం అబద్ధాలు ఆడుతూ ఉంటే మనకు అర్థమైపోవాలి, అబద్ధాలకు జనకుడు ఎవరు? సాతాను. ఒక వ్యక్తి అబద్ధాలు మాట్లాడుతున్నప్పుడు అర్థమైపోతుండాలి, అబద్ధాలు మాట్లాడుతూ ఉంటే మన తండ్రి దేవుడు కాదు, మన తండ్రి ఎవరు? సాతాను. దానికి సంబంధించిన వాక్య భాగం కూడా మీరు చూడగలిగితే యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో మాట్లాడుతుంటాడు, అబద్ధాలకు జనకుడు ఎవరంట? మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీరు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమేమీ లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. అంటే మనం అబద్ధాలు ఆడుతున్నప్పుడు మనకు అర్థమైపోతుండాలి, అయ్యో అబద్ధాలకు తండ్రి దేవుడు కాదు, అబద్ధాలకు తండ్రి సాతానుడు. మనం అబద్ధాలు ఆడితే మనం సాతాన పిల్లలుగా పరిగణింపబడతాం అన్న ఆలోచనతో మనం అబద్ధాలు ఆడకుండా ఉండడానికి ఏం చేస్తుండాలి? కనీసం ప్రయత్నం చేయాలి. ఏదైనా సరే మీరు గమనించండి, ఒక పని మనం సక్సెస్ఫుల్ గా చేయాలంటే ప్రయత్నాలు అంటే చేయాలి కదా. ఏ ప్రయత్నం చేయకపోతే ఏ పని చేయలేం. ఇప్పుడు కొండనన్నా పిండించేయాలంటే మనం ఏం చేయాలి? ఖచ్చితంగా ఏదో ప్రయత్నం చేయాలి. దాన్ని ఏదోలా తొలగించాలని ప్రయత్నం చేస్తే కొండను కూడా పిండి చేయగలం, కొండను ఆ ప్రాంతంలో చేయగలం, అవసరం అయితే మనం తొలగించగలం. ఏ ప్రయత్నం చేయకపోతే కొండ ఎప్పటికీ అక్కడే ఉంటుంది. ఈ అబద్ధాల విషయంలో సహజంగా మనం ఆడేస్తూ ఉంటాం. అబద్ధాల విషయంలో కూడా మనం అబద్ధాలు ఆడకుండా ఉండడానికి ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. ఎందుకు అబద్ధాలు ఆడకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలంటే మనం యథార్థమైన మాటలు మాట్లాడాలని బైబిల్ చెప్తుంది కనుక, యథార్థమైన మాట్లాడే నిజమైన మాటలు మాట్లాడాలని బైబిల్ చెప్తుంది కనుక, నిజమైన మాటలు మాట్లాడే ఈ క్రమంలో అబద్ధాలు మాట్లాడకుండా ఉండడానికి కూడా మనం ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. సహజంగా మీకు క్వశ్చన్ చెప్తాను. యాక్చువల్గా పరలోక రాజ్యం ఎవరు వెళ్తారో బైబిల్ చెప్తుంది. ఎలాంటి వారు పరలోక రాజ్యం వెళ్ళగలుగుతారు అని బైబిల్ చెప్తున్నప్పుడు దానికి సంబంధించిన వాక్యాల భాగాన్ని కూడా మనం చూడగలిగితే, పరలోక రాజ్యం ఎవరు వెళ్తారంట? కీర్తనల గ్రంథము 15వ అధ్యాయం మొదటి వచనం. కీర్తనల గ్రంథము 15వ అధ్యాయం మొదటి వచనాన్ని కూడా మీరు చూడగలిగితే, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? అంటే దేవుని గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? అంటే దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి అంటే, పరలోకంలో ఒక రోజు మన స్థానాన్ని సంపాదించాలంటే, ఆయన ఉన్న చోటలో మనం నిలవాలి అంటే ఎవడు ఉండగలడు అని చెప్తూ ఎవడు ఉంటాడంట? 2వ వచనం. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజం పలికిన వాడే. నిజాలు మాట్లాడేవాడు ఎక్కడుంటాడు? పరలోకంలో ఉంటాడు. యథార్థమైన మాటలు మాట్లాడేవాడు పరలోకం ఉంటాడు. అంటే యథార్థమైన మాటలు, నిజాలు మనం మాట్లాడకుండా అబద్ధాలు మాట్లాడడం అనుకోండి, రివర్స్ మాట్లాడడం అనుకోండి, మనం పరలోకం వెళ్ళడానికి ఏముండదు, అవకాశం ఉండదు. అంటే పరలోకంలో దేవుని దగ్గర ఎవడు నివసించగలడు, ఎవడు అక్కడ ఉండగలడు అంటున్నప్పుడు ఎవడు ఉంటాడయ్యా అంటే, యథార్థంగా మాట్లాడేవాడే ఉంటాడు. నిజం పలికేవాడే అక్కడ ఉంటాడు. అక్కడ ఉండే జాబితాలో ఇంకెవరుంటారో చెప్తుండండి. ఇంకెవరుంటారు? నిజాలు మాట్లాడే వాళ్ళు ఉంటారంట. నిజాలు మాట్లాడే వాళ్ళు కాదు, మరొకరు కూడా ఉంటారంట. ఎవరో చూడండి. అట్టివాడు నాలుకలతో కొండుమలాడు, తన చెలికాని కీడు చేయుడు. అంటే ఆ రాజ్యంలో ఉండాలంటే మనం ఎవరో ఉండకూడదు, అబద్ధాలు ఆడేవారు కాకుండా ఇంకెవరు ఉండదు, కొండేలు చెప్పేవాడు కూడా ఉండకూడదంట. కొండేలు చెప్పేవాడు కూడా ఎక్కడ ఉండడు? పరలోకంలో ఉండడు. అంటే కొండేలు చెప్పినా కూడా మన పరలోకం చేరలేము. కొండేలు చెప్పినా కూడా మన పరలోకం చేరలేము. 3వ వచనంలో 2 లైను. తన పొరుగు వాడి మీద నిందలు మోపేవాడు ఎక్కడున్నాడు? నిందలు మోపేవాడు పరలోకంలో ఉండడు. కొండలు చెప్పేవాడు పరలోకంలో ఉండడు. 4వ వచనం చెప్తున్నాడు. 4వ వచనం. అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు, అతను యెహోవా యందు భయభక్తులు గలవాన్ని సన్మానించును. అతను ప్రయాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. 5వ వచనం చెప్తున్నాడు, తన ద్రవ్యమును వడ్డీకి ఇవ్వడు. వడ్డీకి ఇచ్చేవాడు కూడా ఎక్కడికి వెళ్ళాడంట? పరలోకం వెళ్ళడు. అసలు వడ్డీకి మనం ఇవ్వకూడదు. అసలు క్రైస్తులుగా మనం వడ్డీలకు ఇవ్వకూడదు. తీసుకోకూడదా అనకండి, తీసుకోకపోతే బతకలేం. ఇప్పుడు వడ్డీకి ఇవ్వకూడదని చాలా చోట్ల చెప్పినప్పుడు నాకు ఎదురైన సమస్యలు చెప్పనా, నువ్వు వడ్డీలకు ఇవ్వద్దని చెప్తున్నావు, నేను వడ్డీకి వెళ్తే కొట్టేవని అంటారు. ఇప్పుడు నేను చెప్పిన మాటను బట్టి వడ్డీలు మానేస్తే బాగుండు, వడ్డీలు నాకెవరంట.
మీకు అర్థమైంది లేదు? నేను వడ్డీలకు ఇవ్వద్దని చెప్తున్నాను. వడ్డీలు ఎవరికెవరంట? నాకెవరంట? వడ్డీలు మానరంట. వీళ్ళు నా మాటను బట్టి వడ్డీలు మానేస్తే బాగుండు. వడ్డీలు మానరంట. నాకు మాత్రమే వడ్డీలు ఎవరంట. కానీ బైబిల్ చెప్తుంది వడ్డీలు ఇచ్చేవాడు ఎక్కడికి వెళ్ళడు? పరలోకం వెళ్ళడు. నిందలు మోపేవాడు పరలోకం వెళ్ళడు. కొండాలు చెప్పేవాడు పరలోకం వెళ్ళడు. ఎవడెళ్తాడయ్యా అంటే యథార్థంగా మాట్లాడేవాడు వెళ్తాడు. కొండాలు చెప్పనవాడు వెళ్తాడు. నిందలు మోపనవాడు వెళ్తాడు. ఇంకా వడ్డీకి ఇవ్వనవాడు, అంతేనా? వడ్డీకి ఇవ్వనవాడు వెళ్తాడు. ఇంకా ఎవడెళ్ళడో కింద చెప్తాడు. నీకేం చెప్తుంటాడు. తన ద్రవ్యమును వడ్డీకి ఇవ్వడు, నిరపరాధుని చెరుపుట్టుకు లంచం పుచ్చుకున్నాడు. లంచాల పుంజుకునే వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళరు? కమిషన్ బేరాలు ఉంటాయి కదా, కమిషన్ బేరాలు. ఈ కమిషన్ బేరగాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళరు? లంచం. లంచం అంటే అది ఆ పని ఉచితంగా చేయాలి. యాక్చువల్గా ఆ పని ఉచితంగా చేయాలి. ఉచితంగా చేయాల్సిన పని విషయం దగ్గర కూడా లంచాలు తీసుకుంటూ ఉంటారు. అండ్ పని మామూలుగా పని చేసి మనం డబ్బులు తీసుకోవడం తప్పు కదండి. మనం చేసే పని డబ్బులు తీసుకోవాలి. కానీ కొంతమంది ఉంటారండి, ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగులు ఉంటారు. వాళ్ళ పని ఏంటి? ప్రజలకు పని చేయాలి. హలో, ఏంట్రా ప్రాబ్లం? గవర్నమెంట్ ఉద్యోగం కోసం మనం ఆలోచిస్తున్నప్పుడు జీతం గవర్నమెంట్ ఇస్తుంది. ప్రజలకు ఏం చేయాలి? ఫ్రీగా పని చేయాలి. ఫ్రీగా పని చేయాల్సిన చోట కూడా ఏం చేసుకుంటుంటారు? వాళ్ళు లంచాలు తీసుకుంటుంటారు. ఇలా లంచగొండలు కూడా ఎక్కడికి వెళ్ళరంట? పరలోకం వెళ్ళరు. అంటే పరలోకం వెళ్ళే జాబితాలో మనం ఉండాలి అంటే యథార్థంగా మాట్లాడడానికి మనం ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. యథార్థమైన మాటలు మాట్లాడడానికి మనం ప్రయత్నం చేయాలి. యథార్థ ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజమే పలికేలా మనం తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి ఎప్పుడు ముందుకు మనం వెళ్ళాలి. ఇక ఈ అబద్ధికులు లేదా ఈ అబద్ధాలు ఆడేవారు పరలోకం వెళ్ళరు. మరి పరలోకం వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తారు? ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా మీరు చూడగలిగితే, పిరికివారును అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులు అందరూ అగ్ని గంధకములో మండుకొండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. అమ్మా మళ్ళీ పాప చదువు. అంటే అబద్ధికులందరూ ఎక్కడికి వెళ్తారా అంటే పరలోకం వెళ్ళరు అని కీర్తన గ్రంథంలో చెప్తున్నాడు. మరి ఎక్కడికి వెళ్తారని ప్రకటన గ్రంథం చెప్తుందంటే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? నిత్యాగ్ని గుండంలోకి వెళ్ళిపోతారు. కనుక అబద్ధాలు ఆడకుండా ఉండడానికి మనం ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. దాన్ని కూడా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు పిల్లవాడిని స్కూల్లో పడేయగల ఏబీసీలు రావు. ఏబీసీలు ఏం చేయలేడు? రుద్దాలి, అభ్యాసం చేయాలి. కనుక ఈ అబద్ధాల విషయంలో కూడా మనం ఏం చేయాలి? అబద్ధాలు ఆడకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు 50 ఆడాం అనుకోండి, మనం ప్రాక్టీస్ చేసాం అనుకోండి 40కి వెళ్తాం. ఇంకా ప్రాక్టీస్ చేస్తే 30కి వెళ్తాం. ఇంకా ప్రాక్టీస్ చేస్తే తగ్గుతుంది. ప్రాక్టీస్ చేయడం వల్ల, దాని మీద మనసు పెట్టడం వల్ల ఆడకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలని నువ్వు ప్రాక్టీస్ చేయడం వల్ల, నువ్వు మనసు పెట్టడం వల్ల అబద్ధాలు ఆడకుండా ఉండడానికి ఏమవుతుంది? అవకాశం ఉంటుంది. ఎలాంటి ప్రాక్టీస్ చేయలేదు అనుకోండి, ఎలాంటి ధ్యాస పెట్టలేదు అనుకోండి, ఆటోమేటిక్ వచ్చేస్తూ ఉంటాయండి. అబద్ధాలు ఆటోమేటిక్ వచ్చేస్తుంటాయి. కానీ బైబిల్ చెప్తుంది క్రైస్తుడుగా, దేవుని పిల్లగా మనం ఎలాంటి మాటలు మాట్లాడాలంటే యథార్థమైన మాటలే మనం మాట్లాడాలి. ఇది రెండోది. ఇక మూడోది, ఎలాంటి మాటలు మాట్లాడాలి? క్రైస్తుడు ఎలా మాట్లాడాలి, ఎలాంటి మాటలు మాట్లాడాలని మూడోదిగా మనం చూడగలిగితే క్రైస్తుడు ఎలా మాట్లాడాలంటే మితముగా మాట్లాడాలంట. ఎలా? మితముగా మాట్లాడాలంట. సామెతల గ్రంథము 17వ అధ్యాయం 27వ వచనం. సామెతల గ్రంథము 17వ అధ్యాయం 27వ వచనం. సామెతల గ్రంథము 17వ అధ్యాయం 27వ వచనం. మితముగా మాట్లాడువాడు తెలివి కలిగిన వాడు, తెలివైనడు అంట. ఎవడు మితముగా మాట్లాడడం అంటే? మితంగా అంటే చాలా తక్కువగా మాట్లాడేవాడు తెలివైనడు అంట. ఎక్కువ మాట్లాడితే తెలివి తక్కువడు. ప్రసంగ గ్రంథము 10వ అధ్యాయం 14వ వచనం. ప్రసంగ గ్రంథము 10వ అధ్యాయం 14వ వచనం. కలగబోవున్నది ఏదో మనుషులు ఎరుగకే ఉండినను బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడతాడు. ఎక్కువ మాట్లాడేవాడు బుద్ధిహీనుడు అంట. తక్కువ మాట్లాడేవాడు తెలివి కలిగిన వాడు అంట. అంటే మనం తెలివైన వాటి జాబితాలో మనం ఉండాలి అంటే తక్కువ మాట్లాడాలి. చాలా మంచిది తక్కువ మాట్లాడడం చాలా మంచిది. తక్కువ మాట్లాడడం వల్ల జరిగే మేలుని చెప్పండి. తక్కువ మాట్లాడడం తెలివైన అని చెప్తుంది బైబిల్. ఇక తక్కువ మాట్లాడడం వల్ల జరిగే మేలు ఏంటంటే 28వ వచనం చూడండి. 28వ వచనం ఏమంటుందో? ఒకడు మూఢుడైనను మౌనంగా ఉండి నీడల జ్ఞాని అని ఎంచబడతాడంట. ఆడికాడ తెలివితేటలు లేకపోయినా, ఆడు మూర్ఖుడైనా, ఆడు ఆవేశపరుడైనా, ఆ టైంలో మౌనంగా ఉండడం వల్ల ఆ టైంలో ఏమనవుతాడు? జ్ఞానవంతుడు ఎంచబడతాడంట. తక్కువగా మాట్లాడిన వాళ్ళు అందరికీ జ్ఞానం ఉంటుందని కాదు. తక్కువగా మాట్లాడటం వల్ల ఏమవుతుందంటే నువ్వు జ్ఞానిగా ఎంచబడడానికి అవకాశం ఉంటుంది.
నువ్వు మాట్లాడడం వల్ల నీ జ్ఞానం బయటపడిపోతుంది, నువ్వు తెలివి తక్కువగా నువ్వు ప్రదర్శించబడే అవకాశం ఉంటుంది. అలా జనం మధ్య నువ్వు తెలివి తక్కువ వాడుగా ప్రదర్శింపబడే కంటే సైలెంట్గా ఉండి ఇది జ్ఞానవంతుడు అని అనిపించుకోడు మేలు. ఇంకా చెప్తున్నాడు మేలు ఏంటంట, జ్ఞాని అని ఎంచబడునంట. ఇంకా చెప్తున్నాడు అట్టి వాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడును. జ్ఞాని అని ఎంచబడతాడంట, వివేకి అని ఎంచబడతాడంట. ఇలా జ్ఞాని అని వివేకి అని మనం ఎంచబడాలి అంటే, తెలివైన వాడు, తెలివి కలిగిన వాడుగా మనం పిలవబడాలి అంటే వీలైనంత వరకు మన మాటలు ఎలా ఉండాలి? మితముగా ఉండాలి, మితముగా ఉండాలి, మితముగా ఉండాలి. మాటలు చాలా తక్కువగా ఉండాలి. యాకోబు పత్రిక కూడా చెప్తుంటది, మొదటి అధ్యాయం 19వ వచనంలో ఏం మాట్లాడుతుంటాడంటే, వినుటకు వేగిర పడాలి, మాట్లాడడానికి నిదానించాలి. వినడానికి వేగురు పడాలంట, మాట్లాడడానికి నిదానించాలంట. మన మాటలు చాలా తక్కువగా ఉండాలంట, మన మాటలు చాలా తక్కువగా ఉండాలి. గత వారం కూడా మాట్లాడాను, చెవులు 2 నోరు 1, చెవులు 2 నోరు 1. చెవులతో ఎక్కువ వినాలి, నోరుతో తక్కువ మాట్లాడాలి. మన రివర్స్, నోరుతో ఎక్కువ మాట్లాడుతుంటాం, చెవులతో తక్కువ వింటాం. అదంత మంచిది కాదు, మంచిది కాదు. మనం తక్కువగా మాట్లాడాలి. తక్కువగా మాట్లాడడం వల్ల జ్ఞానిగా ఎంచబడడానికి అవకాశం ఉంటుంది. మనందరికీ తెలుసు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఒక రోజు ఎలా ఉండిపోతాడంటే, మౌనిగా ఏమైపోతాడు? తలదించుకుని ఉండిపోతాడు. ఆ రోజు ఆయన మాట్లాడగలడు. మాట్లాడడానికి ఏముంది? ఆయనకు స్కోప్ ఉంది. నేనే తప్పు చేసినా అడగొచ్చు ఆయన. కానీ ఆయన మాట్లాడలేదు. మాట్లాడకపోవడం వల్లే మనకేమొచ్చింది? రక్షణ వచ్చింది. కొన్నిసార్లు మాట్లాడకపోవడమే మంచిది. అక్కడ మాట్లాడి మరింత గొడవను పెంచుకునే కంటే మాట్లాడకపోవడం మంచిది. వీలైనంత వరకు మన మాటలు ఎలా ఉండాలి? చాలా తక్కువగా ఉండాలి, మితంగా ఉండాలి, మితంగా ఉండాలి, మితంగా ఉండాలి. ఓవర్గా మాట్లాడకూడదండి, గుర్తుపెట్టుకోండి. ఎక్కువ మాట్లాడడం ప్రయత్నం చేయకండి. విస్తారమైన మాటలో ఖచ్చితంగా ఉంటుంది, దోషం ఉంటుంది. ఒక మాట కాకపోతే ఒక మాట అన్న అటు పక్కడికి ఏదో ఒక మాట ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. ఎందుకు వచ్చింది? తక్కువగా మాట్లాడండి, తక్కువగా మాట్లాడండి, తక్కువగా మాట్లాడి. ఇది 3వది. ఇక 4వదిగా మన మాటలు ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఆదరించే మాటలు మాట్లాడాలంట. మన మాటలు ఎలా ఉండాలి? ఆదరించే మాటలు మాట్లాడాలంట. దీనికి సంబంధించిన వాక్య భాగాన్ని కూడా మనం చూడగలిగితే, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకునుడి. మాటల చేత మనం ఏం చేసుకోవాలంట? ఆదరించుకోండి. సహజంగా బాధల్లో ఉన్నోడి దగ్గరికి, కష్టాల్లో ఉన్నోడి దగ్గరికి, ఇబ్బందుల్లో ఉన్నోడి దగ్గరికి, మంచం మీద పడుకున్నోడి దగ్గరికి, బాధల్లో ఉంటాడు కదా, ఏదైనా ఆరోగ్య బాధల దగ్గరికి వెళ్ళి మనం ఏం చెప్పాలి? ఏం కదలండి, దేవుడు సహాయం చేస్తారండి అనాలా? నీకు జరగాలే అనకూడదు. అక్కడికి వెళ్ళి ఏమనకూడదు? నీకు జరగాల, నీకు తగిన శాస్తి జరిగింది, నీకు జరగాలన్నావు అనుకోండి, ఆయన ఇంకేమైపోతాడు? నిజమే, ఆడు చేసిన పనికి జరగాలి, కానీ ఆ మాటలు ఆడి దగ్గర అనకూడదు. అంటవాళ్ళు ఏమైపోతారంటే మరింత కుంగిపోయే ప్రమాదం ఉంటుంది. ఎలాగో మనం అనాల్సిన అవసరం లేదు. చావు దెబ్బ పడింది, అడిగి దెబ్బ పడింది, పడ్డాడు అంటే ఇంకా ఆడి దగ్గరికి పరిగెట్టుకెళ్ళి నీకు జరగాలని మనం అనాల్సిన అవసరం లేదు. అలాంటి చోటకి మనం వెళ్తున్నప్పుడు మన మాటలు ఎలా ఉండాలంటే ఆదరించాలి, 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 ఆదరించాలి. ఇక్కడ సందర్భం కూడా మనం చూడగలిగితే, ఈ తెస్సలోనిక సంఘంలో ఏం జరిగింది అంటే, తెస్సలోనిక సంఘంలో చాలా మంది చనిపోయారంట. చాలా మంది చనిపోతే మరి కుటుంబ సభ్యులు ఏం చేస్తుంటారు? బాధలో ఉంటారు, ఆవేదనలో ఉంటారు. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. ఇప్పుడే దేవుడిని నమ్ముకున్నాం, సంఘంలోకి వచ్చాం, సంఘంలోకి ఎప్పుడైతే వచ్చామో క్రీస్తుని నమ్ముకున్నారని ఒకే ఒక కారణంతో తెస్సలోనిక సంఘస్థులు చాలా మంది బయట చెప్పేశారంట. క్రీస్తుని నమ్ముకోవడం వల్లే మా వాళ్ళు చనిపోయారని సంఘంలో చాలా మంది బాధపడుతున్నప్పుడు పౌలు తెస్సలోనిక పత్రిక రాస్తూ ఏం చెప్తున్నాడు చూడండి. 13వ వచనం ఏం చెప్తున్నాడు? సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుంటే మాకు ఇష్టం లేదు. యేసు ముందు పొంది తిరిగి లేచినని మనం నమ్మిన యెడల అదే ప్రకారము క్రీస్తునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవమై ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. మీరేం కంగారు పడకండి. కుటుంబ సభ్యులు చనిపోయారని మీరు కంగారు పడకండి. మీ కుటుంబ సభ్యులు ఒకరోజు ప్రభు వస్తే ఏం చేస్తాడు? లేపుతాడని ఆయన వాళ్ళకి ఏం చేస్తున్నాడంటే తన మాటల చేత ఏం చేస్తున్నాడు? భరోసా కలిగిస్తున్నాడు. కంగారు పడకండి, మీ వాళ్ళు వస్తారు, ప్రభు అక్కడ దగ్గరలో ఉంది, ప్రభు వస్తాడు. ఆర్భాటంతోను, ప్రధాన దూత శబ్దంతోను ఆయన పరలోకంలోంచి వస్తాడు. వచ్చి మన వాళ్ళు అవసరం అయితే ఏం చేస్తాడు? మళ్ళీ తిరిగి లేపుతాడని తన మాటల చేత సంఘస్థుల్ని పౌలు ఏం చేస్తున్నాడు? ఆదరిస్తున్నాడు. మనం కూడా మన మాటల చేత అనేకులను ఆదరించే వారుగా ఉండడానికి మనం ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. ఆదరించాలి. ఆదరణ కలిగిన మాటలు మనం మాట్లాడుతుండాలి. అవసరం మేరకు బాధలో ఉన్న దగ్గరికి వెళ్తే వాడు తగ్గట్టుగానే మాట్లాడాలి. వాడు ఎంత చెడ్డోడైనా, ఎంత మూర్ఖుడైనా, ఎంత పరమ ద్రోహైనా ఆ శిక్ష అడిగి పడాలి. అది నిజమేనైనా కూడా వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు అలాంటి మాటలు మనం మాట్లాడకూడదు. బాధలో నుండి మనం ఓదార్చాలి. ఏదో తెలియజేసాడు, జరిగిపోయింది.
మనం వెళ్ళి ఓదార్చాలి, ఏం కాదు దేవుడు ఉన్నాడు సహాయం చేస్తాడని మన మాటలు ఓదార్చడం వల్ల, ఆదరించడం వల్ల కొంత ఏమవుతుందంటే నెమ్మది చెందడానికి అవకాశం ఉంటుంది. అలాంటి టైంలో సహజంగా ఎవడు లేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవడు సహాయం చేయనప్పుడు, కనీసం మాట సహాయం కూడా చేయనప్పుడు ఏమైపోతుందో చెప్పనా, మనిషి మనోవేదనలోకి వెళ్ళిపోతాడు. అవసరమైతే ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అంటే అలా ఆత్మహత్య చేసుకుని వాడు చచ్చిపోయే స్థితికి వాడు వెళ్ళకుండా ఉండాలంటే మనం వెళ్ళి ఏం కాదులండి దేవుడు ఉన్నాడు సహాయం చేస్తాడు ప్రార్థన చేద్దామని మన మాటల చేత ఏం చేయగలగాలి, ఆదరించే మాటలు మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. కనుక ఇది నాలుగోది. ఇక ఐదోదిగా మనం ఎలాంటి మాటలు మాట్లాడాలో ఐదోదిగా నేను చెప్పి ముగించే ప్రయత్నం చేస్తాను. ఐదోదిగా మనం ఎలాంటి మాటలు మాట్లాడాలంటే ప్రోత్సహించే మాటలు. ప్రోత్సహించే మాటలు అంటే ఎంకరేజ్ చేసే మాటలు మాట్లాడాలి. ఎంకరేజ్ చేసే మాటలు మాట్లాడాలి. బైబిల్లో అందరినీ ప్రోత్సహించే వ్యక్తి ఒక ఆయన ఉంటాడు. ఆయన పేరు ఎవరైనా చెప్పగలరా? బైబిల్లో ఆయన అందరినీ ప్రోత్సహిస్తుంటాడు. ఆయన పేరు ఏదైనా? పౌలు ఎవరిని ప్రోత్సహించాడు? బర్నబా అని ఒక ఆయన ఉంటాడు. ఈయన ఏంటంటే అందరిని ప్రోత్సహిస్తుంటాడు. దానికి సంబంధించిన వాక్య భాగాన్ని కూడా చూడగలిగితే, ఆయన కొరకు రాయబడిన పదాన్ని మీరు చూడగలిగితే అపోస్తల కార్యాలు 4:36. అపోస్తల కార్యాలు 4:36. కుప్రాలో పుట్టిన లేవీడకు యేసోపను ఒకడుండును. అతనికి అపోస్తులు హెచ్చరక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టిరి. ఆయన పేరుకి అర్థం ఏంటంట? హెచ్చరక పుత్రుడు. ఒకటే కింద రాయబడింది ఆదరణ పుత్రుడు. ఈయన పేరు ఏంటంట? ఆదరణ పుత్రుడు. అంటే అందరికీ ఏం కలిగిస్తుంటాడు? ఆదరణ కలిగిస్తుంటాడు. ఇంగ్లీష్ లో ఏమంటా చెప్పనా, సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అని ఉంటది. అంటే ఎంకరేజ్, తన మాటల చేత జనాలు ఏం చేస్తున్నాడు? ఎంకరేజ్ చేస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు. ఏం కదలే అంటుంటాడు. ఓ రోజు అపోస్తలైన పౌలు, అతగాడు మారక ముందు ఎవరు? సౌలు. ఈ సౌలు మారి నేను దేవుని పని చేస్తాను, నేను మీతో కలిసి పని చేస్తాను అన్నప్పుడు 12 మంది అపోస్తలు ఏం చేస్తారు చెప్పనా? బాబు భయపడతారు మనోడికి. ఒకప్పుడు క్రీస్తుని ప్రకటిస్తే చంపేస్తాడు, ఇతగాడు మారాడు అంటున్నాడు, నమ్మాలా లేదా అని డౌట్ తో అతగాడు విషయమే కొంతమంది అభ్యంతర పడుతున్నప్పుడు నువ్వు కొద్ది రోజులు ఇంటికాడు ఉండు, పరిస్థితి మొత్తం సద్దుమరిగిన తర్వాత నువ్వు సేవలో కొద్దిగానే సౌలుగా ఇంటికాడు పెట్టినప్పుడు సౌలును కూడా ప్రోత్సహించి పౌలుగా మారడానికి తన మాటల చేత ఆదరించిన వ్యక్తి ఎవరై అంటే బర్నబా. అంటే పౌలు లాంటి ఒక గొప్ప ప్రసంగికుని జనాల్లోకి తీసుకొచ్చింది ఎవరు? ప్రోత్సహించి బర్నబా. పౌలు లాంటి వాడిని ప్రోత్సహించాడంటే మాటలు కాదు. అందుకే ఆయనకి అపోస్తులు పెట్టిన పేరు ఏంటి అంటే ఆదరణ పుత్రుడు. తన మాటల చేత ఆదరిస్తాడు, తన మాటల చేత అనేకులు ఏం చేస్తాడు? ప్రోత్సహిస్తాడు. అపోస్తులైన పౌలు ప్రోత్సహించింది కూడా బర్నబాయే. మరొక ఆయన ఉంటాడు మార్కు. మీ అందరికీ తెలుసు, మార్కు సువార్త రాశాడు మార్కు. ఈ మార్కును కూడా ప్రోత్సహించింది ఎవరు? బర్నబాయే. ఈ మార్కు విషయంలో బర్నబాకు అపోస్తులైన పౌలుకి గొడవ వస్తుంది. ఏం గొడవ చెప్పనా? ఈ మార్కు మంచోడు కాదు, ఈ దేవుని పనికి తీసుకెళ్తే మధ్యలో మనం ఏం చేస్తాడు? విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఈ మార్కు మంచిది కాదు, ఈ మార్కు మనకు వద్దంటాడు అపోస్తలుడైన పౌలు. అప్పుడు బర్నబా అంటాడు, పౌలు ఏదో తప్పు చేశాడు, ఇంకో అవకాశం ఇద్దాం, సెట్ అవుతాడని ఆ రోజు అపోస్తలుడైన పౌలుతో కూడా తీవ్రమైన గొడవ పెట్టుకొని విడిపోయి ఈ మార్కుని తీసుకొని మార్కుని ఏం చేస్తాడంటే బాగు చేసి ప్రోత్సహించి మంచి శిష్యుడిగా మార్చేస్తాడండి. ఏ మార్క్ అయితే వద్దని పౌలు అన్నాడో ఆ మార్కుని వెంట తీసుకెళ్ళాడు బర్నబా. ఆ తర్వాత మార్కు మారిపోతాడు. మారిపోయిన తర్వాత అదే మార్క్ కోసం, ఏ మార్క్ అయితే వద్దని పౌలు అన్నాడో ఆ మార్కు కోసం పౌలు ఏం మాట్లాడుతాం చూడండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తికును బర్నబాకు అతి సమీపి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. మార్కు కోసం రాస్తున్నాడు. కొలస్సీ సంఘానికి పౌలు మార్కు కోసం రాస్తున్నాడు. ఇలా మార్కు కోసం రాస్తూ ఓ పదం మాట్లాడుతున్నాడు చూడండి. ఈ మార్కును గురించి మీరు ఆజ్ఞలు పొందితిరి. ఇతను మీ ఎద్దకు వచ్చినప్పుడు ఇతనిని చేర్చుకునుడి. ముందేం చెప్పాడు? ఈ మార్కు కోసం, ఈ మార్కు మంచిగా కొద్ది జాగ్రత్తని చెప్పాడు. ఆ తర్వాత ఈ మార్కుని బర్నబా తీసుకెళ్లి మార్చేశాడు, ప్రోత్సహించి మంచి నాయకుడిగా నిలబెట్టాడు. ఎప్పుడైతే మార్కు మారిపోయాడో అదే మార్కు కోసం మళ్ళీ పౌలు కొలస్సీ పత్రిక రాస్తూ ముందు ఆయన చేర్చుకోతాను, కానీ ఇప్పుడు ఆ మార్కుని మీరు ఏం చేయండి? చేర్చుకోండి. అంటే బర్నబా ప్రోత్సహించడం వల్ల, బర్నబా ఎంకరేజ్ చేయడం వల్ల, బర్నబా ముందు పెట్టడం వల్ల మంచి శిష్యుడిగా మారిపోయాడండి. ఏ పౌలు అయితే వద్దన్నాడో ఆ పౌలే మార్కుని చేర్చుకోండి అని తన కొరకు ఉత్తరాలు రాసే పరిస్థితి కలిపిందండి. ఆ తర్వాత ఈ మార్క్ ఏమైపోయాడు చెప్పనా? మార్కు సువార్త రాసే అంత గొప్పడు అయిపోయాడు. మీ అందరికీ తెలుసు, అపోస్తలుల్లో 12 మందిలో పేతురు అగ్రగరుడైన పేతురికి శిష్యుడిగా మారిపోయాడు ఎవరు?
మార్కు. చరిత్రకారులు చెప్తుంటారు, పేతురు రాసిన పత్రిక ఉంది కదా, ఈ పేతురు రాసిన పత్రిక అపోస్తలుడైన పేతురు యొక్క శిష్యుడైన మార్కే రాశాడని చరిత్రలో రాయబడింది. అంటే ఈ మార్కును ప్రోత్సహించడం వల్ల, మార్కుని ఆదరించడం వల్ల, మార్కుని ఎంకరేజ్ చేయడం వల్ల, ఈ వేస్ట్ రా బాబు అనుకున్నాడు కూడా ఈయన ఎంకరేజ్ చేయడం వల్ల ఏమయ్యాడు? గొప్ప వ్యక్తిగా మారాడు. గొప్ప సువార్తను రాసే గొప్ప స్థాయికైనా వెళ్ళగలిగాడు. అంటే బర్నబా యొక్క స్టైల్ ఏంటంటే, బర్నబా యొక్క విధానం ఏంటంటే, అందరిని ఏం చేస్తుంటాడు? ప్రోత్సహిస్తుంటాడు. ప్రోత్సాహకరమైన మాటలైనా మాట్లాడుతుంటాడు. మనం కూడా ఏం చేయాలి? ఒక బర్నబాయ్ కాదు, మనం కూడా ఎలా ఉండాలంటే, వీలైనంత వరకు మనం కూడా అందరిని ఏం చేస్తుండాలి? ప్రోత్సహిస్తుండాలి, ఎంకరేజ్ చేస్తుండాలి. ఒక్కసారి మీరు గమనించండి, మీరు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మీరు ఎవరినైనా దేవునిలో ఎంకరేజ్ చేశారా? ప్రోత్సహించారా? బాగా పాడేవాళ్ళు, బాగా పాడిన వారిని ఏం కాదు మీరు బాగా పాడగలరు అని మీరు ఎప్పుడైనా ప్రోత్సహించారా? ఒక బర్నబాయే కాదు, ఈ తత్వం కలిగిన వాడు సంఘంలో అందరూ ఎలా ఉండాలి? ఇలా ఆదరించేవారుగా, ప్రోత్సహించేవారుగా ఉండాలి. అలా ప్రోత్సహించేవారుగా మనం ఉండాలంటే, మన పక్కన సరిగ్గా ప్రార్థన చేయడం మన పక్కన ఉన్నాడు అనుకోండి, ఏం కాదు బ్రదర్ అని మనం వాడిని ప్రోత్సహించి వాడిని ఏం చేయాలి? ప్రార్థనలో నడిపించాలి. పాట బాగా పాడలేదు అనుకోండి, కొత్తగా ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఏం చేయాలి? ప్రోత్సహించాలి. కొత్తగా ఉన్నప్పుడు ఏం చేయాలి? మనం ఖచ్చితంగా అలా ప్రోత్సహిస్తే కొత్తవాడు కాస్త ఏమవుతాడు? తర్వాత పాతవాడుగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, అనుభవం సాధించడానికి అవకాశం ఉంటుంది. కనుక మన పక్కనున్న వాడిని ప్రోత్సహించడం అంటే, ఏం కాదు బ్రదర్, నువ్వు బాగా పాడగలవు, నువ్వు బాగా చెప్పగలవు, బాగా నడిపించగలవు అని మనం ఎంకరేజ్ చేయాలి. అవసరమైతే ప్రారంభంలో బాగా పాడకపోయినా, బాగా చెప్పకపోయినా మనం ఏం చేయాలి? పొగడాలి. మన సహోదరులు మనం ఏం చేయాలి? పొగడాలి. అప్పుడప్పుడు పొగడాలి. పొగడం అంటే ఎంకరేజ్. ఎంకరేజ్ ఎంకరేజ్ బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉంటాడు, భర్త ఉంటాడు, తన భార్యని పొగుడుతూ ఉంటాడు. ఎవరా భర్త, ఎవరా భార్య అని మనం చూడగలిగితే సామెతల గ్రంథము 31వ అధ్యాయం, ముగిస్తాను. సామెతల గ్రంథము 31వ అధ్యాయం 29వ వచనం. సామెతల గ్రంథము 31వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. ముందు 10వ వచనం. గుణవతైన భార్య దొరుకుట అరుదు. ఆవిడ గుణవతైన భార్య అంట. ఆవిడ కోసం, ఆ గుణవతైన భార్య కోసం తన భర్త ఏం మాట్లాడుతున్నాడు అంటే 29వ వచనం. చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మము అనుసరించి ఉన్నారు కానీ వారందరిని నేను మించిన దానివని ఆమె పెనిమిటి ఆమెను. అప్పుడప్పుడు భర్త భార్యను ఏం చేస్తుండాలి? పొగడాలి. ఎంకరేజ్ చేయాలి. ఏదైనా కూర ఉండింది, బాగుంది అనాలి. మా అమ్మ అయితే నా అన్నది అనుకో, అన్నామనుకో ఏమంటది? వండుకు తినంటది. మీ అమ్మ దగ్గరికి వెళ్తాడు. బాగోపోయినా ప్రారంభంలో మనం కొంత ఎంకరేజ్ చేయడం వల్ల, కొంత పొగడం వల్ల ఆవిడ ఇంకా బాగా ఉండడానికి ఏముంటది? అవకాశం ఉంటుంది. 10 సంవత్సరాలు అయినా 20 సార్లు వండుతుంది అనుకోండి, దండం ఆవిడికి. ఏమంటే ప్రారంభంలో ప్రోత్సహిస్తాం. ప్రారంభంలో ప్రోత్సహిస్తున్నప్పుడు ఏం చేయాలి? ఎంకరేజ్ చేసినప్పుడు ఏం చేయాలి? డెవలప్ అవ్వాలి. డెవలప్ అవ్వాలి, అక్కడ ఉండిపోవాలా? డెవలప్ అవ్వకుండా అలాగ ఉన్నారనుకోండి, ఎవరు బాబు నువ్వు పక్కన వెళ్ళరా, ఇంకో రారా బాబు అంటాం మనం. అంటే ప్రారంభంలో ప్రోత్సహించాలి, ఆదరించాలి. అలా ఆదరించే మాటలు మాట్లాడడానికి మనం ప్రయత్నం చేయాలి. ఒక క్రైస్తులుగా మనం ఇలాంటి మాటల విధానంలో మనం వెళ్ళగలిగితే కొంతమందిని దేవుల్లో నిలబెట్టడానికి ఏముంటది? అవకాశం ఉంటుంది. ఈరోజు చాలా మంది దేవుని పని చేయాలి, దేవుని పాట పాడాలి, దేవుని ప్రార్థన చేయాలి, దేవుని కొరకు ఏమైనా చేయాలని చాలా మంది ఆశిస్తుంటారు. అవకాశం లేక చేయలేని వారు చాలా మంది ఉంటారు. మన చుట్టూ అలాంటి వారు ఎవరున్నా మనం వీలైనంత వరకు వారిని ఏం చేయాలి? మనం ప్రోత్సహించాలి. అలా ప్రోత్సహించాలంటే ఆదరించే మాటలు మాట్లాడడం మనకు రావాలి, ప్రోత్సహించే మాటలు మాట్లాడడం మనకు రావాలి. క్రైస్తులుగా మనం ఎలాంటి మాటలు మాట్లాడాలన్నప్పుడు 5 విషయాలు చెప్పాను. మొట్టమొదటి ఏంటి? మృదువైన మాటలు మాట్లాడాలి. నెక్స్ట్, యథార్థంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్, తక్కువ మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఇంకా ఆదరించే మాటలు మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ప్రోత్సహించే మాటలు మాట్లాడడానికి మనం ప్రయత్నం చేయాలి. క్రైస్తుడిగా మన మాటల విధానం ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? విస్తారంగా మాట్లాడకూడదు. నెక్స్ట్, మూర్ఖంగా మాట్లాడకూడదు. నెక్స్ట్, కత్తిపోటు మాటలు మాట్లాడకూడదు. ఇంకా విమర్శించి మాట్లాడకూడదు. ఇంకా గర్వంగా మాట్లాడకూడదు. అవి మాట్లాడకూడదు. ఇవి మాట్లాడడానికి ప్రయత్నం మనం చేయాలి. అలా మాట్లాడి ఒక మాదిరికరమైన జీవితాన్ని మనం గడిపి, మాదిరికరమైన బ్రతుకును అనేకులకు చూపించి, దేవుడి చేత బల నమ్మకం మంచి దాసుడా, నువ్వు చక్కగా మాట్లాడు, నీ మాటల చేత అనేకులు నువ్వు దేవుళ్ళలోనికి నడిపించావు, నువ్వు దేవుని దగ్గర రాగలిగావు అని దేవుని చేత మనం అనిపించుకునేలా మన జీవన విధానంలో కొన్ని మార్పులు మనం చేసుకోవడానికి ప్రయత్నించగలిగితే ఖచ్చితంగా మన విధానం అనేకులకి ఏమవుతుంది? నచ్చితే. అది ప్రారంభంలో నచ్చకపోవచ్చు, ప్రారంభంలో మన మాట కొంతమంది అంగీకరించకపోవచ్చు. కొన్ని మాటల్లో మనం జాగ్రత్తలు తీసుకొని, కొన్ని మాటల విషయంలో మనం కొంత శ్రద్ధ తీసుకొని మనం ప్రయత్నించగలిగితే ఖచ్చితంగా మార్పు అన్నది ప్రతి ఒక్కరి జీవితంలో వస్తుంది. కనుక ఇటు రీతిగా మీరు మాట్లాడి దేవుని పిల్లగా మీరు పిలవబడి దేవుడిని మహాలోకాలు చేరాలని మనసారా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపల దేవ, పరిశుద్ధ జీవాధిపతి, జీవం కలిగిన మా గొప్ప దేవ తండ్రి, నాయనా మరొకసారి తండ్రి, ఎలాంటి మాటలు మాట్లాడాలి, ఎలాంటి మాటలు మాట్లాడకూడదు నాయనా మీ పిల్లలతో మాట్లాడడం మీరు చూపించారు తండ్రి. ఒకవేళ తండ్రి మేము
నాయనా మీకు నచ్చని మాటలు, మీరు చెప్పని మాటలు, మీరు మాట్లాడకూడదని చెబుతున్న మాటలు ఒకవేళ మేము మాట్లాడుతున్నామేమో మమ్మల్ని క్షమించండి. మీరు ఏ మాటలు అయితే మాట్లాడాలని ఆశిస్తున్నారో అలాంటి మాటలు మాట్లాడుతూ నన్ను సమాజంలో నీ బిడ్డలుగా మేము కొనియాడబడుటకు, గుర్తింపు పెట్టుకుని ఆయన కృప చూపించండి. అనేకుల దాన్ని మా మాటల చేత నిలబెట్టుటకు, మా మాటల చేత ఆదరించుటకు, మా మాటల చేత ప్రోత్సహించుటకు మమ్మల్ని అందరినీ సిద్ధం చేయమని మీ చిత్తం ఉంటే తండ్రి నీ ప్రియకుమారుడు రాకడలో మేమంతా ఎత్తబడగలిగే ధన్యత మా అందరికీ మీరు దయచేయమని, నీ కుమారుడు బలియాగంలోనికి తండ్రి మేము పాలు పొందుతుండగా తండ్రి ఆ బలిని మర్చిపోకుండా బలికి తగ్గట్లుగా ఆ బలిని జ్ఞాపకం చేసుకుంటూ ఆ బలికి తగ్గట్లుగా మా బ్రతుకులను మలుచుకునే ధన్యత మా అందరికీ దయచేయమని, సాయంత్రం జరగబోయే కొడుకులో కూడా మీరుండి మంచి వాతావరణాన్ని మీరు ఇస్తారని నమ్ముతూ మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిణామంలో ఈ ప్రార్థన అడిగి పెట్టుకొని నామ కన్న తండ్రి, ఆమేన్.